శ్రీమాత్రే నమః. హాయ్ అండి, రాంబానుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ కమ్మటి పెసరావకాయ చేస్తున్నాను. ఇది మామూలు ఆవకాయలాగా వేడి చేయదు కాబట్టి, స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ పెసరావకాయ చేయడం కూడా చాలా ఈజీ. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పెసరావకాయకి కావలసినవి: మామిడికాయ ముక్కలు 2 కప్పులు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు కారం, అరకప్పు కంటే కొద్దిగా తక్కువ ఉప్పు, పావు కప్పు ఆవపిండి, వెల్లుల్లిపాయలు కొద్దిగా, 1 చెంచా మెంతిపిండి, నూనె, 1 చెంచా పసుపు. ఈ పెసరపప్పుని ఇప్పుడు దోరగా వేయించుకొని పొడి కొట్టుకోవాలి. పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించండి. పెద్ద మంట పెట్టామనుకోండి తొందరగా వేగిపోయిద్ది కానీ మంచిగా వేగదు. అదే సిమ్లో పెట్టి వేయిస్తే మంచిగా వేగిద్ది. పెసరపప్పు దోరగా వేగింది. ఇది చల్లారాక మిక్సీలో పొడి చేసుకోవాలి. మామిడికాయ ముక్కలకి ముందుగా నూనె పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చడికి ముక్క మెత్తబడదండి. ఇలా నూనె పట్టించి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు వేయించి గ్రైండ్ చేసిన పెసరపిండి అరకప్పు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో మనం ముందుగా మామిడికాయ ముక్కలు నూనె పట్టించి ఉంచుకున్నాం కదండి, అవి ఇందులో వేయాలి. పసుపు వేయడం మర్చిపోయాను. ముక్కల్లో వేసిన దానికంటే ఇలా పిండి ఆవపిండి ఇవన్నీ ఇలా కలుపుకొని ఇందులో ముక్కలు వేస్తే బాగా కలుస్తాయి. నూనె పట్టించి ఉంచిన మామిడికాయ ముక్కలు ఇలా కలపాలి. పచ్చడి నూనె కూడా వేసుకోవాలి. ఇంతే అండి పెసరవకాయ. ఇలా కనుక చేసుకొని ఉంచుకున్నారంటే ఇంట్లో చాలా బాగుంటుంది. పెసరవకాయ రెగ్యులర్గా తినే ఆవకాయ కంటే ఇది చలవ చేస్తుందండి. మామూలుగా మనం ఆవకాయ వేసుకుంటాం కదా ఇంట్లో, అలా కాకుండా ఇలా పెసరవకాయని కూడా టేస్ట్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంతే అండి, పెసరవకాయ రెడీ. మామూలుగా ఆవకాయ వేడి అంటారు కదా, ఈ సమ్మర్లో ఇలా పెసరవకాయ చేసుకొని తినండి. ఎందుకంటే ఇందులో పెసరపిండి ఉంటుంది కాబట్టి చలవ చేస్తుంది. అలాగే పెసరపప్పు వల్ల ప్రోటీన్ అంతా బాగుంటుంది కాబట్టి ఈ ఆవకాయ తిన్నందువల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే సమ్మర్లో వేడి చేయదు. ఇప్పుడు ఈ ఆవకాయని బౌల్లో వేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకొని ఈ ఆవకాయని 3 రోజుల తర్వాత మామూలుగా వాడేసుకోవచ్చండి. ఇంతే అండి, పెసరవకాయ రెడీ. మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.